అరే మొద్దు, నానమ్మా, అన్ని విషయాలు తన నోటితోనే చెప్పాలా? కొన్ని మాటలు చెప్పకుండానే అర్థం చేసుకోవాలి. అవును బామ్మగారు. అవునంటే పిచ్చిదానా, వాడికి అర్థం కాకపోతే నువ్వే చెప్పాలి. అప్పుడే బంధం నిలుస్తుంది, మాటలు పనిచేస్తాయి. ఏదైనా కాని అర్థమైందా? అర్థమైందా? నాకు అర్థమైంది. ఆహా, ఎంత బాగుంది! బ్రహ్మాండంగా గదిని అలంకరించారు. బహుశా ఆ రోజుల్లో మన పెళ్లి వేడుకలో ఇంత సుందరంగా చేసుంటే ఇంకెంతో బాగుండేది. ఏమండి, మరీ అంత మురిసిపోకండి. నేనేదో అత్తగారి మాటను కాదనిలేక ఈ పెళ్లికి ఒప్పుకున్నాను. అందుకని మీరు మీ కలల్లో నుంచి బయటికి రండి. అరే, నా ఆలోచనలో తప్పే ఉంది. తప్పు ఏమాత్రం లేదండి. కాని మనవాళ్లను ఎత్తుకునే మనం కుర్రకారు ఆలోచనలు చెయ్యొద్దు, అంతే. సరేలే, అలాగే. ఇకపై అలాంటి ఆలోచనలు ఎప్పుడూ చేయను. పిల్ల చేష్టలు కూడా చేయం. అయినా నా భార్యకు నేను 35వ పెళ్లి రోజు బహుమతినైతే ఇవ్వచ్చు కదా. ఈ విషయంలో నా వయసు చిన్నదేం కాదు కదా. ఆపండి మీ అల్లరి. అయ్యా కౌసల్య, అలా దాటేసే పనులు చేయకు. అటువైపు తిరిగి ఆలోచించొచ్చుగా. ఎందుకు? అరే, తిరగమన్నాను కదా, ఒక్కరోజైనా నా మాట వినొచ్చు కదా. అటువైపు తిరగచ్చు కదా. అలాగే కళ్ళు కూడా మూసుకోవచ్చు. కళ్ళు కూడా మూసుకోవాలా? ఇక కళ్ళు తెరవమంటారా? తెరువు. ఇందులో ఏముంది? చూస్తే తెలుస్తుంది కదా. వారే వా! ఏమండి, ఇవి చాలా అందంగా ఉన్నాయి. ధన్యవాదాలు. చూడు, ఈరోజు కేవలం ధన్యవాదాలతో సరిపెట్టకూడదు. మరింకా? నువ్వు ఈరోజు మాకు అనుమతినివ్వాలి. ఎందుకంటే నేనే నా చేతులతో స్వయంగా నీ చెవులకు అలంకరించాలి. అలాగే, మంచిది. మీరే పెట్టండి. హై హై. ఏమండి, మీరున్నారే. ఇక అయిపోయిందా? నేను వెళ్ళి బట్టలు మార్చుకోనా? ఏమండి, ఈ చిలిప్ పనులేంటి? నా కొంగు వదిలిపెట్టండి. మాకు అంత ధైర్యమా? ఈ చొరవ మాది కాదు కౌసల్యాదేవి, మరొకరి సాహసం. ఏమండి, మీరు అరే ఏమండి, ఓరి భగవంతుడా, ఏంటిది? బెడ్ విరిగిపోయింది. అయ్యో, ఏమైందండి? అత్తయ్య గారు, మావయ్య గారు, బాగానే ఉంది కదా? అక్క, అత్తయ్య గారికి ఏమైంది? మరి నాకేమో లోపల నుంచి చాలా పెద్దగా శబ్దం వినిపించింది. ఏం జరిగిందో తెలియట్లేదు. ఏదో విరిగిపోయినట్టుగా అనిపిస్తుంది. అవునా? అమ్మా, నాన్న. ఓరి భగవంతుడా, ఇప్పుడు పిల్లలకి ఏం జవాబు చెప్తామండి? అమ్మా, మీరు ఓకేనా? ముందు త్వరగా లేవండి. ఎలా లేవమంటావు? ముందు నువ్వు లేస్తే కదా నేను లేచేది. నా చెయ్యి. మీనాక్షి, ఏమైంది? ఎందుకు అలా అరిచావు? ఉమేష్ బాబా, నాకు లోపల నుంచి పెద్దగా ఏదో విరిగిపోయినట్టు చప్పుడు వినిపించింది. ఓరి భగవంతుడా, కొంపదీసి బెడ్ అయితే విరిగిపోలేదు కదా? మీకు నవ్వెందుకు వస్తుంది? లోపల ఏదైనా ప్రమాదం జరిగిందేమో. నాన్నగారు, నాన్నగారు, తలుపు తీయండి. అత్తయ్య గారు. ఏమండి నాన్నగారు? ఏమండి, త్వరగా లేకండి, త్వరగా లేకండి. నా చెయ్యి తీసుకొని ఇదిగో, గట్టిగా పట్టుకోండి. ఏమండి అమ్మగారు? ఊరుకోండి, వాళ్ళిద్దరికి ఏమీ కాదు. అనవసరంగా వాళ్ళని ఇబ్బంది పెట్టకండి. మీరంతా వెళ్ళండి. నానమ్మ గారు, ఎందుకు అలా మాట్లాడుతున్నారు? గాడ్ ప్రామిస్, లోపల నుండి ఎలాంటి జవాబు రావడం లేదు. అమ్మగారు, నాన్నగారు, 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 అమ్మా, నాన్నగారు. ఏమండి, మీరు వెళ్ళండి, తలుపు తెరవండి. ఏమండి, నేను ఎక్కడైనా దాక్కుంటాను. లేదంటే నేను ఇప్పుడు పిల్లల ముందు మొహం చూపించలేను. అరే, కౌసల్య,
ఆ పిల్లలు మరోలా అర్థం చేసుకుంటే వద్దు, నేను కూడా నీతో పాటు దాక్కుంటాను. పద పద. అయ్యో అలాగైతే తలుపు ఎవరు తెరుస్తారు? అలాగే నేను ఇక్కడే ఉంటాను, ముందు తలుపు తెరవండి. నాన్నా నాన్నా ఏమండి అమ్మగారు? అమ్మ మీకేం కాలేదుగా? ఓయ్! బెడ్ మేము కూర్చున్నాము, అది పాతది కదా, విరిగిపోయింది. కార్పెంటర్ని పిలిపించి ముందు బాగు చేయించాలి. బాబు కౌశిక్, నీకేమనిపిస్తుంది? నా జుట్టు ఊరికే తెల్లబడిందనా? ఒక్క నిమిషం, ఇందులో నవ్వుకోవాల్సిందేమీ లేదు. అమ్మా నాన్నగారు, మీకేం కాలేదుగా? దెబ్బలేం తగలలేదుగా? ఫోన్లే, అది విరిగిపోతే పోనివ్వండి, నా గదిలోకి రండి, అక్కడ పడుకోవచ్చు. బాబు కార్తీక్, నీ గదిలో నువ్వు నీ భార్య పడుకోవాలి. అప్పుడు వాళ్ళు నీ గదిలో ఎలా పడుకుంటారు చెప్పు? అయితే నాన్న, మీరు నా గదిలోకి రండి. వద్దొద్దు, మేమిద్దరం ఇక్కడే మేనేజ్ చేసుకుంటాం. అయినా ఈ విరిగిపోయిన బెడ్ మీద ఎలా? అయితే మాత్రం ఏమైంది? మేమిద్దరం కింద పడుకుంటాం. అయినా కానీ మీ అమ్మగారికి మరెక్కడ నిద్ర పట్టదు కదా. తను నిద్రపోదు, నన్ను నిద్రపోనివ్వదు. ఇక మీరు వెళ్ళండి. ఇక మీ అల్లరి ప్రశ్నలు ఆపండి. పరుపు తీసుకొచ్చి ఇక్కడ వెయ్యండి. వీళ్ళిద్దరు ఇక్కడే పడుకుంటారు, మీరు వెళ్ళండి. ఎందుకు నవ్వుతున్నారు మీరు? ఇందులో నవ్వాల్సిన విషయం ఏముంది? ముందు మీరంతా బయటికి నడవండి. ముందు బయటికి నడవండి. పదండి పదండి. కిట్టు కానీ వెళ్తున్నానులేండి. మనిద్దరం బయట వెయిట్ చేద్దాం, వాళ్ళు పరుపు వేసే వరకు. అమ్మాయి ప్రియా, నువ్వు వెళ్ళి నీ గదిలో విశ్రాంతి తీసుకో. నేనప్పుడే చెప్పాను కదా ఇలాంటివన్నీ చెయ్యొద్దని. చూసావుగా ఏం జరిగిందో? పెద్దక్క వదిలేయండి, జరగాల్సిందేదో జరిగిపోయింది కదా. ఓయ్, ఏంటి ఆలోచిస్తున్నావు? బాగుంటుంది, గులాబీలువే. కానీ గౌరక్కయ్యకు గౌరక్క వేయనివ్వచ్చు కదా ప్లీజ్. సరే, మీకు నచ్చినట్టు చేసుకోండి. ఇదిగోండి మావగారు, పక్క రెడీ చేసేసాం. ఇక ఏది విరిగిపోతుందని భయం అనవసరం. అంటే నా ఉద్దేశం హాయిగా నిద్రపోవచ్చని. అత్తయ్య మావయ్య, మీరు విశ్రాంతి తీసుకోండి, మనం వెళ్దాం పదండి. అంత దూరంగా ఎందుకు కూర్చున్నావు? దగ్గరికి రావచ్చుగా. ఏమండి, మీకంటే సిగ్గులేదు. నేనైతే సిగ్గుతో పిల్లల కళ్ళల్లో కూడా చూడలేకపోతున్నాను. అయితే నా కళ్ళలోకి చూడొచ్చుగా. దగ్గరకొచ్చి కళ్ళల్లో కళ్ళు పెట్టి. ఏమండి, మీరు అస్సలు మారరు. చూడొచ్చు కదా. ఆపండి మీ అల్లరి. లవ్లీ, గుడ్ నైట్. గుడ్ నైట్. నిజంగా ఇది చెప్పడానికే వచ్చావా? యాక్చువల్లీ థ్యాంక్ యూ కూడా చెప్పాలి.
అలాంటి ఫార్మాలిటీస్ అక్కర్లేదు. ఇదంతా నేను అత్తయ్య మావయ్యల సంతోషం కోసమే చేశాను. కానీ నువ్వింతవరకు నా ప్రశ్నకి జవాబు ఇవ్వలేదు. నీకు జవాబు కావాలి, ఇస్తాను. కానీ నాదొక షరతు. ఏంటా షరతు? నువ్వు మన గదిలోకి వెంటనే తిరిగొచ్చేయాలి. లవ్లీ సరిగ్గా చెప్పిందిరా. తన మాటని మన్నించు. అలాగే నన్ను నా గదిలో హాయిగా పడుకోనివ్వు. నీ గురకలు నేనెందుకు భరించాలి? భరించాల్సింది నీ భార్యే. ఇక సర్దుకో, నా గదిలో ఉన్న బట్టలు తట్టలు సర్దుకో. అలాగే నానమ్మా. సంతోషమేనా? మనసు చిందులు వేస్తోంది కదూ? సంతోషమే. మీరందరూ ఇక్కడికి ఎందుకు వచ్చారు? మేమందరం మీ గదిలో పడుకోవడానికి వచ్చాం. ఏంటి? మాకు ఇక్కడ నిద్ర రావడం లేదు. మీరు మాకు కథలు చెప్పరా? మీరు మాకు కథలు చెప్తారు కదా. ఆగండి, నేను చెప్పేది వినండి. అన్నో, లక్కీ, మున్ని, చిన్నమ్మ వచ్చేయండి, కథలు చెప్పండి. అలాగే. చిన్నమ్మ కథ మొదలు పెట్టండి. ఒక రాజ్యంలో చిన్నమ్మ ఆపారెందుకు? కథ చెప్పండి. చిన్నమ్మ ఆపకుండా చెప్పు. చెప్తాను, విను. ఈ రోజు కూడా ఒంటరిగానే పడుకోవాలా? గుడ్ నైట్ లవ్లీ. అరే, బాలగోపాలకృష్ణుడు ఎంత ముద్దుగా ఉన్నాడో కదా. మీరొచ్చేసారా? నేనేదో ఒకటి చేసి 9 గంటల్లోపు హాస్పిటల్కి వెళ్ళాలి. అప్పుడు గానీ అబోర్షన్ కు టైం సరిపోదు. అమ్మాయి ప్రియా, అత్తయ్య, నువ్వు అక్కడెందుకు నుంచున్నావు? ఇలా రా. ఈ రోజు హారతి నువ్వివ్వు.
నేనెందుకు? హారతి పళ్ళం పట్టుకుంటే నీకే అంతా తెలుస్తుంది. తీసుకో. అత్తయ్య గారు, అది మీకింకా గుర్తుందా? నాకెందుకు గుర్తుండదు? ఇదేమైనా మర్చిపోయే విషయమా? నాకు అర్థం కాలేదు అత్తయ్య. ప్రియా, నేను మీనాక్షి తల్లులం కాబోయే ముందు అత్తయ్య గారు మాకు ఇలాగే బాలగోపాల కృష్ణుణ్ణిచ్చి పూజ చేయమన్నారు. ఏ ప్రియా, ఇదే సాదాసీదా ప్రతిమ కాదు తెలుసా? అదేంటంటే నేరుగా మధుర నుంచి వచ్చింది. సరే, అందుకని శ్రద్ధగా పూజ చేయి. అలా అయితేనే నీ ఊళ్ళో చిన్నారి పొన్నారి బాలగోపాలుడు ఆడుకుంటాడు. అమ్మాయి ప్రియా, తల మీద కొంగు వేసుకో. సరే, నేనే కొంగు వేస్తానులే. అక్క, నేను కాల్ రిసీవ్ చేసుకోనా? అమ్మో, తనకు అబార్షన్ గురించి తెలిసిపోతుందేమో. వద్దు, నేను చూసుకుంటాను. ఏదో రాంగ్ నెంబర్ అనుకుంటా. పిల్ల పాపలతో సంతోషంగా ఉండు. అలాగే తొందరగా నన్ను చిట్టిపొట్టి బాలగోపాలుడికి తాతమ్మని చెయ్యి. సదా చల్లగా ఉండు. అత్తయ్య గారు, నేను పిల్లల్ని రెడీ చేయాలి, లేదంటే లేట్ అయిపోతుంది. నేను వెళ్ళనా? అత్తయ్య గారు, ఈ రోజు వాతావరణం ఎంత బాగుందో కదూ. బామ్మగారు, నేను పని చేస్తాను. మీకోసం మంచాన్ని ఇక్కడే వాలుస్తాను. అలాగే వెయ్యి. ఈ రోజు నేను నా కోడలు హాయిగా విశ్రాంతి తీసుకుంటాం. అలాగే, మీరిక్కడే విశ్రాంతి తీసుకోండి. నేను ఇక్కడికే టిఫిన్స్ పంపిస్తాను. అరే అలాగే, వడ్రంగికి కూడా ఫోన్ చేయండి. మంచాన్ని బాగు చేయించాలి. అత్తయ్య గారు, నేను ఫోన్ చేస్తాను. కార్తీక్, నువ్వేం చేస్తున్నావు? ఏం చేస్తున్నాను? చేయాలనుకుంటున్నాను అంతే. కార్తీక్, వదిలే, ఎవరైనా ఒక నిమిషం, చూస్తారా? ఒక నిమిషం. అయిపోయింది. ఏమైపోయింది? ఇకపై రోజు నేను ఇలాగే బొట్టు పెట్టుకుంటాను. ఇది చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది. అవునా? ఈ మధ్య నువ్వు కొంటి పనులు చేస్తున్నావు. ఏం చేస్తాం, అంతా నీ ప్రభావమే. అయితే నువ్వు నా నుంచి దూరంగా ఉండు, లేదంటే చెడిపోతావు. యాక్చువల్లీ సరిగ్గా ఉండాలని ఎవరు అనుకుంటున్నారు? చాలే, వదులు, నేను వెళ్తున్నా. ఏయ్